ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కోల్కతా ట్రైనింగ్ డాక్టర్పై అమానుషంగా దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏలూరులో మహిళలు కార్మికులు నిరసన ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయమూర్తి నంబూరు శ్రీమన్నారాయణ పలువురు మాట్లాడారు. అత్యంత పాశవికంగా హింసించి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశం కఠినంగా అభయం చేసిన దేశం కఠినంగా అభయం చేసిన దేశం కఠినంగా చట్ట ప్రకారం అమలు చేయాలని శిక్షలు చట్ట ప్రకారం శిక్షలు అమలుకు న్యాయం జరగాలి. జరుగుతున్న అత్యాచారాన్ని జరుగుతున్న అత్యాచారాన్ని ఈ కార్యక్రమం మనందరి వరకేమో మనందరికి ఇంచుమించు 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా అందరికి విషయం ఆ సంఘటన ఘటన అంతా తెలుసు. అయితే మన కార్మికుల దగ్గరే పనిచేసిన చోట మహిళలు మనం కలిసి పనిచేసిన చోట లేకపోతే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో జరిగిన చోట ఒక రకంగా చెప్పాలంటే మన మధ్యలో అట్లాంటి కార్యక్రమాలు జరగకుండా మనం ఉన్న సంఘాలు ఉన్న చోట మన యువత ఉన్న చోట చాలా చోట మనం చాలా జాగ్రత్తలు పడుతూ మనం ఒక అన్నా చెల్లెల్లాగా పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎంత దారుణం అంటే ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శిని ఆగస్టు 9న అభయ అనే యువ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సహానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ నివాళి అర్పిస్తూ ఆమెపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాము. అయితే మహిళలకు సంబంధించిన చట్టాలు మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ పురుషులకి అనుకూలంగా ఉపయోగిస్తూ మహిళా చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా దారుణమైన పరిస్థితి. మహిళలపై ఎక్కడ అత్యాచారం జరిగినా కూడా అక్కడ సంబంధించిన దోషుల పట్ల రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, యంత్రాంగం వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. కొన్ని కేసులు అయితే పోలీస్ స్టేషన్ వరకు కూడా రాని పరిస్థితి ఉంది. అక్కడికక్కడికే కాంప్రమైజ్ చేసేసి